వైల్డ్ కార్డ్స్ కోసం కొద్దిగా వైల్డ్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవబోతున్నారు. హౌస్లో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. ఎలిమినేషన్ ఉంటుందో లేదో మనకు కొద్దిసేపటి తెలిసింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. రేపు మార్నింగ్ నుంచి వైల్డ్ కార్డ్స్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవరా వైల్డ్ కార్డ్స్ మీకు అందరూ తెలిసినోళ్ళే. వాళ్ళు ఎంటర్ అవడం వల్ల గేమ్ ఎలా చేంజ్ అయ్యిద్ది, మన పడుకున్న సీజన్ లేసిద్దా, పడుకోబెట్టి తవి సమాధి చేస్తారా, సో అసలు స్ట్రాంగ్ వైల్డ్ కార్డ్స్ ఉన్నారా లేదా, ఇందులో ఎంతమంది టాప్ 5కి వెళ్ళే అవకాశం ఉంది, అసలు కప్పు కొడతారా, తెలుగు బిగ్ బాస్ చరిత్రను తిరగరాస్తారా, అక్కడ లోపల ఉన్న వాళ్ళకి ఇట్లా అసలు కాంపిటీషనే ఇవ్వగలుగుతారా, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మంచి పాయింట్స్ ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు 8 మంది వైల్డ్ కార్డ్స్ గురించి చెప్పుకుందాం. 2 సీజన్స్ బాగా గట్టిగా హిట్ అయినాయి మనకి ఇప్పటివరకు. సీజన్ 7, సీజన్ 4, అందులో నుంచి ముగ్గురు చెప్పిన 6 తీసేసుకున్నారు వీళ్ళు, ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే. సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 2లో ఎవరు లేరు, సీజన్ 3 నుంచి రోహిణి, నెక్స్ట్ సీజన్ 4 నుంచి ముగ్గురు, గంగవ్వ, మెహబూబు, నెక్స్ట్ ముక్కు అవినాష్ అనొచ్చా, అవినాష్ ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. ఏంటంటే 2 సార్లు షోకి 2 సార్లు వైల్డ్ కార్డ్గా ఎంటర్ అవబోతున్నాడు. నెక్స్ట్ సీజన్ 7 నుంచి ముగ్గురు, టేస్టీ తేజ, నైని పవని అండ్ గౌతమ్. ఇక్కడ కూడా సేమ్ అంతే, నైని పవని ఒక హిస్టరీ, అక్కడ అలాగా ఆయన, ఇక్కడ ఈవిడ ఏంటంటే ఈవిడ కూడా అప్పుడు వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయింది, మళ్ళీ వైల్డ్ కార్డ్గా ఎంటర్ అవుతుంది. అప్పుడు 2.0 గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో ఎంటర్ అయింది, ఇప్పుడు బిగ్ బాస్ రీలోడ్ ఈవెంట్లో ఎంటర్ అవుతుంది. అప్పుడు కలిసి రాలేదు, ఇప్పుడు కలిసి వచ్చిద్దో లేదో చూడాలి. సో ఇలాగ 8 మంది ఎంటర్ అవుతున్నారు. ఈ 8 మంది వల్ల మన బిగ్ బాస్ 8 ఎలా స్టార్ట్ అయిందంటే, ఇలా పడుకొని నెమ్మదిగా స్టార్ట్ అయ్యి కొద్దిగా లేచి ఇప్పుడు యావరేజ్గా సాగుతుంది. వీళ్ళు వచ్చి యావరేజ్గా ఉన్న సీజన్ పీక్లో తీసుకెళ్తారా, లేదంటే పడుకోబెట్టేస్తారా, లేదంటే తవ్వి సమాధి చేసేసి మనకు భోజనాలు పెడతారా అన్నది మాత్రం మనం చూడాలి ఇప్పుడు. సో నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అసలు వైల్డ్ కార్డ్స్ అనగానే, ఫస్ట్ స్టార్టింగ్లో మనం చేసిన ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ అనగానే, నేను చాలా ఫ్రాంక్గా చెప్తాను నా ఒపీనియన్, నాకు అసలు డిసప్పాయింటెడ్గా అనిపించింది. నాకు ఎంతమంది కనిపించింది తెలియదు కానీ, ఎందుకంటే బిగ్ బాస్లో ఆల్రెడీ ఒక కంటెస్టెంట్ని మనం త్రూ అవుట్ వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ గేమ్ ఏంటి మొత్తం చూసేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, వాళ్ళ గురించి మొత్తం తెలిసేసుకున్నాం కదా, ఎలా వస్తుందా ఇంట్రెస్ట్ నాకు తెలియదు. మరి ఎవరు ఐడియా ఇచ్చారు క్రియేటివ్ టీంలో కానీ, ఇప్పుడు లాస్ట్ 3 వారాలు 4 వారాలు గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నారు, ఊరికనే కామెడీ చేసి వెళ్ళిపోతారంటే ఓకే. అలాంటిది ప్రీవియస్ సీజన్ కంటెంట్ మళ్ళీ తీసుకొచ్చి వైల్డ్ కార్డ్స్గా సీజన్ స్టార్టింగ్లోనే, అంటే 4 వారాలు 5 వారాలు అయిన షోకి ఇంకా 10 వారాలు ఉంది షో, అంటే మోర్ దెన్ 50% ఉన్న షోకి తీసుకొచ్చి వాళ్ళు వైల్డ్ కార్డ్స్గా ప్రవేశపెడితే వాళ్ళ గురించి ఏం తెలుసుకుంటాం. అందులో ఒకళ్ళిద్దరు ఓకే 1 వీక్ 2 వీక్స్లో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు, టాప్ 5కి వెళ్ళిపోయిన వాళ్ళని 10 వారాలు చూసేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చారు. పోనీ తెస్తే తెచ్చారు, ఓకే యాక్సెప్టెడ్, పాత వాళ్ళకు ఛాన్స్ ఇద్దామని తెచ్చారు. ఆ తెచ్చిన వాళ్ళల్లో వర్త్ ఉన్న వాళ్ళని, స్టఫ్ ఉన్న వాళ్ళని, కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని, ఫైట్ చేసే వాళ్ళని, గట్టిగా ఉద్దే వాళ్ళని, లేదంటే మన ఇప్పుడు సరిగ్గా తెలుసుకునే వాళ్ళని తీసుకురావచ్చు కదా. అవుట్ ఆఫ్ 8 మెంబర్స్ 5 ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, అంటే ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ కామికల్, ఈ కామెడీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. హరితేజ కామెడీ బ్యాక్గ్రౌండా, రోహిణి కామెడీ బ్యాక్గ్రౌండా, అవినాష్ కామెడీ బ్యాక్గ్రౌండా, గంగవ్వ కామెడీ బ్యాక్గ్రౌండా, టేస్టీ తేజ కామెడీయేనా, 5 ఎంటర్టైనర్స్. అంటే ఏంటి, ఈ బిగ్ బాస్లో ఏదో విధంగా దీన్ని ముగిచ్చేయాలి, ఎలాగో ఇల్లేం పెద్ద ఏం అవ్వట్లేదు కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్తోనే నింపేద్దాం, కనీసం కామెడీతో హౌస్ నింపేసి సో కామెడీ యాంగిల్లో సీజన్ ముగిద్దాం అని అనుకున్నారో ఏంటి నాకు అర్థం కాదు. అవినాష్ బిగ్ బాస్తో ట్రాక్ ఉంటుంది, అవినాష్ రోహిణితో ట్రాక్ ఉంటుంది, అవినాష్ గంగవతో ట్రాక్ ఉంటుంది, టేస్టీ తేజది బిగ్ బాస్తో ట్రాక్ ఉంటుంది. సో ఇలా వీళ్ళందరికీ సపరేట్ ట్రాకులతో రోజంతా కాలక్షేపం అయ్యేటట్టు అలా ఏమైనా ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. సరే అనుకుందాం, అలాగే చేశారనుకుందాం. మరి వీళ్ళు ఇంత కామెడీ ఇంత ఇది ఉన్న వాళ్ళు, అక్కడ హౌస్లో అటు సైడ్ ఉన్న వాళ్ళని, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్లో ఏమో టూటుంబరిగాల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్గా తయారు. వాళ్ళకి వీళ్ళు ఏం కాంపిటీషన్ ఇస్తారని నాకు అర్థం కావట్లా. అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టినా, లేదంటే వాళ్ళు స్ట్రాంగ్గా గేమ్ ఆడినా, ఇక్కడ కూడా అంతే. లాస్ట్లో మెహబూబ్ని సెలెక్ట్ చేశారు. అంతకు ముందు ఎవరంటే గౌతమ్ ఒక్కడే. ఆయన మరి ఎంత ఫిజికల్గా వీళ్ళకి ఎంత ఫైట్ ఇస్తాడో చెప్పలేము, ఎందుకంటే అక్కడ దాంతో తేలిపోయాడు అక్కడ పల్లవి ప్రశాంత్తో ఆ రంగు టాస్క్ వాటిల్లో. బట్ స్టిల్ ఈ ఫాట్ వెరీ హార్డ్, ఎలా గివ్ అప్ అయ్యేం లేవు కానీ. బట్ ఇక్కడ చూస్తేనే పృథ్వీ, నబీల్, నెక్స్ట్ అనకొండ, ఎవరు నిఖిల్, ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు. వీళ్ళ ముగ్గురికి ఇక్కడ ఉన్నది ఎవరంటే ఒక్క మెహబూబ్ ఒక్కడే. అవినాష్ అంత ఫిజికల్గా అంత స్ట్రెంత్ ఇవ్వలేదు అనుకున్నా. మెహబూబ్ తర్వాత కొద్దిగా గొప్ప గౌతమ్. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో, వాళ్ళతో ఎలా పోరాడతారు, ఫిజికల్ టాస్క్లు పెడతా అన్నది నాకు అర్థం కావట్లా. చేయగలరా గట్టిగా అని చెప్పి గ్రూప్ టాస్క్లు పెడితే ఊచుకోండి, ప్రేరణ, యష్మి, సీత, విష్ణుప్రియ, వాళ్ళ ముందు గంగవ్వ, నైని పవని ఓకే, మరి ఆవిడ రోహిణి, హరితేజ, ఇదందరూ ఎలా ఆడతారో ఏంటో, ఆడగలరా, వాళ్ళ ముందు తేలిపోతారేమో అనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు సీజన్ 8లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదృష్టవంతులు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చారు కదా,
నాకేది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు టపా కట్టేస్తారేమో, ఎవ్రీ వీక్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతారేమో అనిపిస్తూ ఉంది. లాస్ట్ టైం కూడా మీరు గమనించండి, మన అప్పటి వరకు సీజన్ 7లో కొంతమందిని మన ఆడియన్స్ టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏంటంటే ఈవిని పంపించేయాలి, ఆవిని పంపించేయాలి, ఆవిని పంపించేయాలి, వాళ్ళని పంపించేయాలి అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఒకళ్ళ తర్వాత వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోయారు. వైల్డ్ కార్డ్స్ మొత్తం ఖాళీ చేసిన తర్వాత అప్పుడు టాప్ 6కి ముందు ఎలిమినేషన్ టాప్ 7 అలా శోభా శెట్టి వీళ్ళందరూ ఎలిమినేట్ అయ్యింది. సో వాళ్ళని కాపాడటానికి మనకే అనిపిస్తుంది, అమ్మో వీళ్ళకన్నా వాళ్ళే బెస్ట్ ఏమో, అసలు వీళ్ళు ఏం డిజర్వింగ్ అన్నట్టు అనిపిస్తుందేమో. లేదంటే వీళ్ళు వాళ్ళకన్నా ఇప్పుడు గట్టిగా ఆడదాం, గట్టిగా పాయింట్లు పెడదాం, గట్టిగా చూసి వచ్చాం. అప్పుడైతే కొంతమంది చూసుకోవడం అలా షో చూసి రాకపోయినా పర్లా, షో కూడా తెలియదు అందులో ఒకళ్ళిద్దరికి షో ఏంటి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. కనీసం ఇప్పుడైనా వీళ్ళందరూ షో చూసి ఏంటి మన ఆడియన్స్ బాధని అర్థం చేసుకొని, రే ఆడియన్స్ మనం ఇలా ఫీల్ అవుతున్నాము, వీళ్ళేంద్రా లేజీగా ఉన్నారు, ఇలాంటి పాయింట్లు పెడదాము, పెట్టి వాళ్ళని ఒక దుమ్ము దులుపుదాము, టాస్కుల్లో గట్టిగా బలంగా ఆడదాము, ఓ పోటీ ఇద్దాం, అలా ఏమైనా ప్లాన్ చేసుకొని వస్తే పర్లా. లేదంటే మాత్రం చెరుకు చోటలో ఒడిబియ్యం జడ్జనక అన్నట్టు ఉంటుంది సీజన్. అందరూ ఆల్రెడీ ఇప్పుడు పడుకుని పోతున్నారు, సగం వాళ్ళే పడుకుని పోతున్నారు, మనం పడుకునేది వాళ్ళు పడుకుని మనం పడుకోబెడుతున్నారు, మనం పడుకోవటమే. ఇంకా నెక్స్ట్ చూద్దాం, ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు చూద్దాం. గంగవ్వ ఎందుకయ్యా నాకు అర్థం కాలేదు బిగ్ బాస్. ఏమంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, గంగవ్వ గారు నాకు చాలా రెస్పెక్ట్. ఆవిడ ఈ వయసులో అంత సక్సెస్ అసలు నెక్స్ట్ లెవెల్. కానీ బిగ్ బాస్కి గంగవ్వ నాకైతే డిసప్పాయింటెడ్ అనిపించింది. దాని బదులు మీరు ఎవరికైనా ఛాన్స్ ఇచ్చింది కదా, కనీసం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. ఆవిడ లాస్ట్ టైమో ఉండలేకపోయారు. ఆవిడంతా ఆవిడ ఎయిట్ చేశారు, నాగార్జున గారితో చెప్పుకున్నారు, కన్ఫెషన్లో చెప్పుకున్నారు. వీళ్ళు ఛాన్స్ ఇవ్వటమో బాగుంది, ఆవిడ ఛాన్స్ యాక్సెప్ట్ చేయటమో బాగుంది. ఎలా ఉంటారు వాళ్ళు ఏమైనా నామినేట్ చేయగలరా ఆవిడ్ని? నాకు ఇంకో పర్సనల్ ప్రాబ్లం కూడా ఉంది గంగవ్వతో. ఏమో కనెక్ట్ అవుతారో లేదో, నాకు గంగవ్వ మాట్లాడేది అర్థం కాదు అంత ఈజీగా. నేను వెనక్కి ముందుకు పెట్టుకుని మళ్ళీ రాలి, అతనికే నా రివ్యూ లేట్ అంటారు, ఇంకా లేట్ అవుతుందేమో. గంగవ్వ దాని కంటెంట్ ఎక్కువ ఉందంటే లేట్ అయినట్టే. అది నాకు ఒక్కడికే ఉంది నా ఫీలింగ్. మీరు ఎవరికైనా మీకు కూడా అలా నా సీజన్ 4లో అలా అనిపించింది అనమాట. మరి అప్పుడు సరిగ్గా ఫోకస్డ్గా వినలేదో, లేదంటే ఏమో మరి రివ్యూ రాయాలి అలా ఏం లేదు కదా, సో పాయింట్స్ రాసుకోవడం లేదు కాబట్టి అలా పెట్టేసి అలా ఇంటా ఉండేవాడిని. మరి ఫోకస్డ్గా వినలేదని చెప్పి మరి అలా అనిపించిందేమో తెలియదు. కానీ మీకు ఎవరికైనా అలా అనిపించిందా గంగవ్వ మాటలు గబుక్కున అర్థం కావు కొద్దిగా చూడాలి అని చెప్పి మీకు ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నేను చూసుకుని నాలంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి. సో హరితేజ గారిని మనం టాప్ 5 దాకా చూసేసాం. మళ్ళీ అదే హరితేజ గారిని మళ్ళీ చూడాలి ఈసారి. అంటే ఆవిడ సీజన్ 1లో వచ్చారు, ఒక 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఓకే చూద్దాం. నెక్స్ట్ రోహిణి గారు. రోహిణి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ కంటెస్టెంట్. ఆ టైంలో నేను కనుక రివ్యూ చెప్పుంటే కనుక ఆవిడని అర్థం చేసుకునేలా చేయగలిగేవాడిని అనిపించింది. ఆవిడ ఎందుకు ఎలిమినేట్ అయిపోయారంటే ఆడియన్స్లో నెగిటివ్ అయిపోయారు. ఆవిడ ఎందుకు అయిపోయారంటే మహేష్ విట్టనే ఎవరు ఉంటారు, ఆయన్ని కర్రోడా అంటది. దానికి అందరూ ఏంది ఆయన సీరియస్ చేయడు, అక్కడ సీరియస్ చేయడు. బట్ దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే ఆవిడప్పుడు ఒక సీరియల్ చేసేది జీ తెలుగులో. మా అప్పుడు సీరియల్స్ కూడా గట్టి తీసుకెళ్ళి మామా అని చెప్పి సీరియల్ చేసేది. అందులో ఒక పన్నోడు ఉండేవాడు, ఆయన కర్రోడా అని పిలిచేది. సో వాళ్ళు అక్కడ స్కిట్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, ఆయన ఫీల్ అయ్యాడు. ఆయన ఫీల్ అవడంతో ఆడియన్స్ సెట్ అయ్యారు. ఏంది ఈవిడ ఇలా మాట్లాడుతుంది, చలో పంపించేద్దాం అని చెప్పి పంపించేశారు. కామెడీ చేసే వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండే వాళ్ళతో ఇది ఒక బాధ. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కనుక పేలకపోతే అది రివర్స్ కొట్టేస్తుంది, అది వాళ్ళకి మెడకు చుట్టుకుంటుంది. పేలితే పర్లా, పేలినా కూడా ఆడియన్స్ పెద్ద పరక పడదు. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇచ్చే వాళ్ళని, కామెడీ ఎక్కువ చేసే వాళ్ళని ఆడియన్స్ సీరియస్గా ట్రోఫీ కన్సిడర్ చేయరు మన బిగ్ బాస్లో. ఆ చరిత్రను ఎవరైనా తిరగరాస్తారేమో చూడాలి. అంటే సీరియస్ యాంగిల్ ఉండి అందులో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంటే ఇప్పుడు సన్నీలాగా అది వేరే విషయం. సన్నీలో ఎంటర్టైనర్ ఉన్నాడు, ఒక సీరియస్ యాంగిల్లో ఉంది. ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో ఎక్కువ దూరం వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఈసారి ఎవరైనా దాన్ని మార్చరా అన్నది చూడాలి. సో రోహిణి అలాగా. దాని తర్వాత వచ్చేపటికి మెహబూబు. సో మెహబూబ్ ఇంకొంచెం మెచ్యూర్డ్, 2-3 years అయినాయి కాబట్టి ఆ గేమ్లో నేర్చుకున్నాడు, మెచ్యూర్డ్ అయ్యాడు అనుకుంటున్నా. సో ఫిజికల్గా పెడతాడు, అలాగే బ్రెయిన్ కూడా కొద్దిగా అప్లై చేసి ఏమైనా గేమ్స్ ఎలా ఆడతాడు ఏంటన్నా చూడాలి. బట్ ఆయన ఫిజికల్ స్ట్రెంగ్తే ఆయన కాపాడాలి టాస్క్లు, ఆయన పెట్టే పర్ఫార్మెన్స్నే. సో పృథ్వీ వర్సెస్ మెహబూబు, నిఖిల్ వర్సెస్ మెహబూబు పడినప్పుడు టాస్క్లు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారుతాయి. చూద్దాం. గంగవ్వ ఏందో నాకు తెలియట్లేదు అయ్యా. గంగవ్వ ఎవరు నామినేట్ చేసిద్దో, గంగవ్వని ఎవరు నామినేట్ చేస్తారో అర్థం కావట్లా. గంగవ్వ వర్సెస్ మణికంఠ పడితే ఏమవుతుంది, అలా పడుతుందా? అక్కడ వాళ్ళిద్దరు కలిసిపోతే ఏమవుతుంది చూడాలి. సో మణికంఠ గంగవ్వని ఎలా హ్యాండిల్ చేస్తాడు, గంగవ్వ మణికంఠని ఎలా హ్యాండిల్ చేస్తుంది, అసలు వీళ్ళందరూ కలిసి మణికంఠని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇంకా ఉంది, మ్యాటర్ ఉంది. నెక్స్ట్ గంగవ్వది చూడాలి, సపరేట్ ట్రాక్. మరి ఏమవుతుందో. ఆడియన్స్ కూడా గంగవ్వకు ఓట్లు వేశారు లాస్ట్ టైం గట్టిగానే. సో ఒక ఎంటర్టైన్మెంట్ ఆవిడ చేసింది రండి, మరీ ఆవిడ ఏం చేయకుండా అయితే లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ చేసింది. కిడ్నాప్ టాస్క్ అయితే కీ రోల్, అసలు అమ్మో గంగవ్వ యాక్టింగ్ మామూలుగా లేదు ఆ రోజు మాత్రం. సో నాకే అనిపించింది గంగవ్వ ఏంది ఇంత టాలెంటెడ్ అని. నెక్స్ట్ మెహబూబ్ దిల్సే, గంగవ్వ, ఇంకెవరు చెప్పాను అందులో అవినాష్ కామెడీ ఎంటర్టైనర్గా ఎంటర్ అయ్యి దాని తర్వాత ఒక సీరియస్ యాంగిల్ చూపించాడు, అది ఆడియన్స్ తీసుకెళ్ళిపోయారు.
ఏందినా ఎట్లా మాట్లాడుతున్నాడు, ఈ టాస్క్ ఏంది ఎట్లా చేస్తున్నాడు, ఆ బకెట్లో నీళ్ళు కొట్టి ఆ షాంపూలు వేసి ఇవన్నీ వేసి బయటికి పంపించారు. ఈసారి మరి ఏం చేస్తాడు, కామెడీ మాత్రం బాగానే చేశాడు. మరి ఈసారి ఏమైతే తెలియదు, ఈసారి అలా మారుస్తాడా, ట్రాక్ మారుస్తాడా, కామెడీగానే వెళ్తుందా, చివరిదాకా ఉండడా అని చెప్పి. దాని తర్వాత మన సీజన్ సీన్కి వస్తే టేస్టీ తేజది బిగ్ బాస్ది ట్రాక్ అప్పట్లో బాగా వెళ్ళింది, పండింది. టేస్టీ తేజ కూడా కొంచెం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ ఒక నిమిషం పడుకోబెట్టడానికి టైం ఇస్తే ఒక నిమిషాన్ని దాన్ని బ్రేక్ చేసి ఆ ట్రాక్ అందుకోగలిగాడు. నెక్స్ట్ శివాజీది టేస్టీ తేజది కూడా ట్రాక్ పండింది. ఇప్పుడు అలా ఆ శోభాది టేస్టీ తేజది ట్రాక్ వచ్చింది. ఇప్పుడు ఆయనకి అలా కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా లేదా? పైగా ఒక ఎంటర్టైన్మెంట్ని నమ్ముకుంటే సరిపోదు, కొద్దిగా బలంగా పాయింట్స్ పెట్టి టాస్క్లు బలంగా ఆడితే టేస్టీ తేజ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన కోరిక ఏదైతే ఉందో ఫ్యామిలీ వీక్ది, ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది. లేదంటే కొద్దిగా కష్టమే టేస్టీ తేజకి. దాని తర్వాత గౌతమ్ ఎన్ని వారాలు చూసాం మనం, ఆల్మోస్ట్ టాప్ 7 వీక్స్ అలా చూసి 10 వీక్స్ అంటే టాప్ 7 దాకా టాప్ 8 దాకా చూసేసాం. సో గౌతమ్ ఈసారి కప్పు కొడదాము అన్నట్టు రావచ్చు. గౌతమ్కి ఛాన్స్ ఉందంటే చెప్పలేం. ఒక ఛాన్స్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. ఈ మళ్ళీ కన్నడ తెలుగు అనే టాపిక్ కనుక జనాలు తీసి దాన్ని రుద్దితే మాత్రం ఒక ఛాన్స్ ఉంటుంది. బట్ బిగ్ బాస్ హౌస్లో ఒకసారి ఎంటర్ అయిపోయి మళ్ళీ చేసుకున్న తర్వాత ఇంక కన్నడ అనేది తెలుగు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు. ఏదైనా మన గొడవ ఏదైనా సరే ముందే వాళ్ళు ఎంటర్ అవ్వకముందే, ఎంటర్ అయిన తర్వాత మనం ఇంకేం చేస్తాం, ఎంటర్ అయిపోయిన తర్వాత అందరూ ఒకటి, అందరూ సమానమే, క్యాస్ట్ లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, బిగ్ బాస్ హౌస్లో అందరూ ఎక్కువలే నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. కాదే గౌతంలో కొద్దిగా చిన్న ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. అది లేదంటే ఒక పొగరు, ఒక అహంకారం లాగా కూడా ఉంటుంది. అది ఇమ్మెచ్యూరిటీ అనలేం కానీ లైట్గా ఉంటుంది అది. సో ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేసేది. సో దాన్ని మరి ఆయన సీజన్ 7 తర్వాత ఆయనకి నెగిటివ్గా ఏం జరిగింది అన్న విషయాల్ని ఆయన కనుక ఎస్టిమేట్ చేసుకొని అనలైజ్ చేసుకొని దాన్ని కనుక ఓవర్కమ్ చేస్తే ఓకే. లేదంటే మాత్రం మళ్ళీ ఈసారి కూడా టాప్ 5 కూడా కష్టం. ఎందుకు టాప్ 5 కష్టం అంటే వీళ్ళు కూడా టాప్ లెవెల్లో ఉన్నారు. చెప్తే ఇలా ఎవరు టాప్ 5 పోటీ ఉన్నారన్నది. నెక్స్ట్ నైని పావనికి కొద్దిగా గట్టిగా ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆవిడ 1 వీకే ఉంది. ఆవిడ మీద జనాలందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. సో లాస్ట్ టైం తొందరగా వెళ్ళిపోయారు, 1 వీక్ బాగా ఆడారు, ఉన్న వాళ్ళకన్నా ఎలిజిబుల్ అయినా వెళ్ళిపోయారు ఆవిడ. సో ఆవిడ కొంచెం ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆవిడ టాస్క్లు బాగా ఆడుతుంది. ఆవిడ పాయింట్స్ కనుక బలంగా పెట్టి ఆవిడ పర్సనాలిటీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయలే. 1 వీకే ఉన్నారు కాబట్టి పెద్ద తెలుసుకోలేకపోయాం. సో ఈసారి ఎక్కువ రోజులు ఆవిడ కనుక ఉంటే ఆవిడ కొంచెం అందరికన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికన్నా ఎక్కువ ఛాన్స్ ఆవిడకి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. మీరు ఎవరికన్నా మీకు ఫస్టే చెప్పాను, మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు 8 మంది చిన్నప్పుడు నేను క్రికెట్ చూసేటప్పుడు ఎలా ఉండేదంటే, వేరే కంట్రీ వాళ్ళు మన దేశంకి వచ్చి క్రికెట్ ఆడినప్పుడు వాళ్ళందరూ పేపర్లో న్యూస్లు ఏం చదువుతున్నప్పుడు ఏముండేదంటే, మా దగ్గర సపరేట్ ప్లాన్స్ ఉన్నాయి సచిన్ అవుట్ చేయడానికి అన్నట్టు ఉండేవి. సచిన్ సపరేట్గా ట్రీట్ చేసేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఇండియా టీం మొత్తం ఒక లెక్క, సచిన్ ఒకటి ఒక లెక్క. కాలమ్స్ కూడా అలాగే ఉండేవి అనమాట, ఆర్టికల్స్ అన్నీ అలాగే ఉండేవి. సచిన్ అవుట్ చేయడానికి మా దగ్గర సపరేట్ ప్లాన్ ఉంది, సచిన్ జీనియస్ అలా అన్నట్టు. ఇప్పుడు 8 మంది దగ్గర కూడా మణికంఠ ఈ హౌస్లో ఇప్పుడు సచిన్తో కంపేర్ చేశారని చెప్పి ఫీల్ అవద్దు. నేను చెప్తుంది సచిన్ అంత గొప్పవాడు అలా కాదు, ఆ ప్లాన్స్ కోసం చెప్తున్నా. వీళ్ళకి కూడా ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే. వీళ్ళందరూ మణికంఠని ఎలా డీల్ చేస్తారు, ఏంది మణికంఠ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఆయన స్పెషల్. ఆయన దగ్గర వీళ్ళు నామినేట్ చేస్తారా చేయరా, ఆయనతో ఏం మాట్లాడతారు, ఏం ఇన్పుట్స్ ఇస్తారు, ఆయన దగ్గర నుంచి ఏం ఇన్పుట్స్ తీసుకుంటారు, వీళ్ళ మధ్యలో కాన్వర్సేషన్స్ ఎలా సాగుతాయి, ఇవి మోస్ట్ ఇంట్రెస్టింగ్ సీన్స్. నా లెక్క ప్రకారం ఒక్కళ్ళు కూడా వెళ్ళి మణికంఠ నామినేట్ చేయరు. టచ్ చేశారా బస్సు అయిపోయారే. కానీ కరెక్ట్ పాయింట్లు పెట్టి చేస్తే మాత్రం ఈజీగా ఉంటుంది నామినేషన్ చేస్తే. ఆయన్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేసిన కొన్ని విషయాల్లో, మణికంఠ అన్ని విషయాల్లో రాంగ్ కాదు, కొన్ని విషయాల్లో రాంగ్, కొన్ని విషయాలు కావాలని చేస్తూ ఉంటాడు. ఆ కొన్ని విషయాలు వీళ్ళు పట్టుకోగలిగితే కరెక్ట్గా చేయొచ్చు. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయానంటావు, పాయింట్స్ పెట్టేటప్పుడు తెలియలేదంటావు, మర్చిపోయానంటావు, ఇన్ని మాటలు చెప్తావు. నాకు చెప్పు ఒక మాట, నువ్వు నామినేషన్ ఎలా చేస్తావు కన్ఫ్యూజన్ లేకుండా మర్చిపోకుండా అంటే నేను నామినేషన్కి 2 days నుంచి ప్రిపేర్ అవుతానంటాడు. ఓకే, యాక్సెప్టెడ్. మరి తిరిగి వీళ్ళు నామినేషన్ చేస్తున్నప్పుడు నువ్వు వాటిని ఎలా డిఫెండ్ చేసుకుంటావు కన్ఫ్యూజన్ లేకుండా గట్టిగా అరిచి? మరి అవి మాత్రం వీళ్ళ నామినేషన్ పాయింట్ లేలే కదా, నీకు తెలియదు కదా ముందే, మరి నువ్వు వాటికి ఎలా ప్రిపేర్ అవుతావు అప్పటికప్పుడు? బిగ్ బాస్ చెప్పినప్పుడు మాత్రం ఎవరినైనా అవుట్ చేయాలి ఏం చెప్పినప్పుడు మాత్రం నువ్వు అక్కడ ఎయిట్ చేసి ఒక సింపతి అనేది క్రియేట్ చేస్తున్నావు. వేరే వాళ్ళు కూడా అది కూడా స్పాట్లోనే జరుగుతుంది. ఇది స్పాట్లో జరిగి నేను వెంటనే తీసుకోలేను అంటున్నావు. మరి ఈ నామినేషన్ కూడా నేను స్పాట్లోనే చేస్తున్నారు. మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు, వెంటనే నువ్వు ఎలా డిఫెండ్ చేయగలుగుతున్నావు? నాకు గుర్తులేదు అంటావు, చాలా విషయాలు గుర్తుంటే నీకు బాగానే మాట్లాడుతావు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి చెప్తావు, అన్నీ చేస్తావు, హౌస్లో ఏం జరిగిందో గుర్తుంటుంది, నామినేషన్లు అన్నీ గుర్తుంటాయి, అన్నీ ఉంటాయి. టాస్క్ ఎప్పుడెప్పుడు ఆడలేదు నీకు అన్నీ గుర్తుంటాయి. ఇది మాత్రం ఎందుకు? సో సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకున్న కొన్ని సిచ్యువేషన్స్లో అని పెడితే ఓకే. బట్ ఆయన నేను ఎప్పుడు నామినేషన్లోనే ఉంటున్నాడు, అది చాలా డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఆయనతో పాటు ఇంకెవరైనా ఉండుంటే కనుక సరిపోయింది. అలా అని చెప్పి బిగ్ బాస్లో ఫస్ట్ టైం అలా ఒక కంటెస్టెంట్ వరుసగా 5 వారాలు నామినేషన్లో అంటే 8 వారాలు నామినేషన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సీజన్ 6లో అమ్మాయి పేరేంటి ఇనాయా సుల్తానా వరుసగా నామినేట్ అవ్వలేదా చాలా వారాలు? అందరూ చాలామంది ఉన్నారు అలాగా నామినేట్ అయిన వాళ్ళు. అలా అయితే నామినేషన్లోకి వెళ్లకుండా ఉన్న వాళ్ళు కూడా వరుసగా ఉన్నారు. 7 వారాలు వెళ్లకుండా సూర్యనే ఎవరో ఉన్నారు అదే సీజన్లో.
సో ఇదంతా చాలా కామన్. ఎప్పుడు టాస్క్ ఆడలేదు, నువ్వు ఒక దృశ్యం సినిమా క్రియేట్ చేస్తున్నావు, నేను నైట్ చెప్పు దృశ్యం సినిమా క్రియేట్ చేస్తున్నావు, టాస్క్ ఆడలేదు అంటున్నావు. ఈ హౌస్లో కొంతమంది కన్నా ఎక్కువ టాస్క్లు ఆడింది నువ్వే. ఆ టాస్క్ లిస్ట్ని రాసుకెళ్ళి నువ్వు ఇన్ని టాస్క్లు ఆడావు, నన్ను టాస్క్ ఆడనట్లేదు అంటావేంటి? అసలు నువ్వు ఏ టాస్క్లో పార్ట్ కాదు. నేను అవుట్ చేసింది ఒక్క వీకే, ఆ ఒక్క వీక్ కూడా నువ్వు ఆ బాల్ బ్యాలెన్సింగ్ గేమ్ ఆడావు. సో నువ్వు ఆడుతున్నావు టాస్క్లు, కానీ నువ్వు అలా నాకు ఛాన్స్ ఇవ్వలేదు క్రియేట్ చేస్తున్నావు. ఇలాంటి పాయింట్స్ కనుక ఎవరన్నా పెట్టి నామినేట్ చేస్తే వాళ్ళది పేలే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఆయన నామినేషన్ అవ్వకుండా నేను కోరుకున్నాను, ఒక వారం నామినేషన్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి. సో దట్ తనకి ఏదైతే ఒక కామ్నెస్ రావాలని కోరుకున్నాడో, ఒక వారం నామినేషన్ లేకుండా అని చెప్పి అది దొరకాలని కోరుకున్నా. సో నాకు తెలిసి అయితే మాత్రం ఎవరు టచ్ చేయరు అనుకున్నా. మ్యాక్సిమం ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ, సీత వీళ్ళు చుట్టే తిరుగుతాయి. అండ్ యష్మికి ఒక అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళందరూ మ్యాక్స్ టు మ్యాక్స్ యష్మిని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అలాగే ఆడియన్స్లో ఇటు ఉంది, మనం వేసేసుకుందాం అని చెప్పి అలాంటిది కూడా ఉంటుంది సీన్. సో ఇలా కూడా నామినేషన్ జరుగుతాయి. ఇప్పుడు ఇటు సైడ్లో ఎంతమంది టాప్ 5కి అర్హులుగా ఉన్నారు అన్నది డిసైడ్ చేద్దాం. నిఖిల్ టాప్ 5 ఖచ్చితంగా అర్హత ఉన్నాడే, బాగా టాస్క్లు ఇవన్నీ ఆడుతున్నాడు కాబట్టి, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ నబీల్ బాగా పుంజుకున్నాడు. ఎక్కడ ఉండాల్సిన నబీల్ గ్రాఫ్ జమ్మని పెరిగింది, ఇప్పుడు మెగా చీఫ్ కూడా అయ్యాడు. ఇక్కడ మెగా చీఫ్ పవర్ వచ్చిన తర్వాత నిఖిల్ ఎలా బిహేవ్ చేస్తాడన్నది ఇంకా ఇంపార్టెంట్. ఇప్పటివరకు డౌన్ టు ఎర్త్ గాయలా, కూల్ గాయ, కామ్ గాయలా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటాడు, పవర్ వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఉంటాడా, అది మారిద్దా అన్నది మనం చూడాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, కంటెస్ట్ నెంబర్ 3 మణికంఠకు కూడా ఛాన్స్ ఉంది. మణికంఠ దగ్గర కంటెంట్ ఉంది, కంటెంట్ ఇంపార్టెంట్. సో మణికంఠ దగ్గర ఆ కంటెంట్ ఉంది కాబట్టి మణికంఠ ఎట్నుంచైనా గేమ్ నడిపించగల ఉంది, తను లేదని మాత్రం మీరు అనుకోవద్దు, ఉంది. సో మణికంఠకు కూడా టాప్ 5 ఛాన్స్ ఉంది. 3 ప్రేరణ బలంగా ఆడుతుంది. ప్రేరణలో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ప్రేరణ ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. 4 వీళ్ళు అయ్యారు 5గురిలో. ఇంకా చూసుకుంటే సీత, యష్మి ఐ డోంట్ థింక్ సో, వాళ్ళందరికీ ఛాన్స్ ఉంటుందని చెప్పి. విష్ణుప్రియ ఒకళ్ళు ఉన్నారు, తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది గట్టిగానే, బట్ గేమ్ బలంగా లేదు. ఫ్యాన్స్ బలంగా ఉండి గేమ్ బలంగా లేని కంటెస్టెంట్. ఆవిడ కనుక గేమ్ని కరెక్ట్గా ఆడింటి, టాస్క్లు పెట్టి పాయింట్స్ పెట్టి అన్నీ చేస్తుంటే ఆవిడకి ఛాన్స్ ఉండేది. బట్ ప్రెజెంట్ మాత్రం వేరే ట్రాక్లో గెలిపారు ఖచ్చితంగా ఆవిడ. సో ఆవిడకి ఛాన్స్ ఉండదు. పృథ్వీకి నాకు తెలిసి ఛాన్స్ ఉండదు. పృథ్వీకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. పృథ్వీ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, మంచి పాయింట్స్ ఉన్నాయి, పెట్టగలుగుతున్నాడు, టాస్క్లు ఆడగలుగుతాడు. కానీ లాస్ట్లో ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అయ్యా నీకు దబ్బేసేటట్టున్నాయి, నేను అయ్యి స్పేస్ యాము అయ్యి అలాంటివి అనమాట. సో టాస్క్ అంత కష్టపడి కూడా యూజ్ లేకుండా అయిపోయింది. కానీ పాయింట్స్ కొన్ని మంచి పాయింట్స్ పడతాడు కానీ, బట్ స్టిల్ ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఒక బ్యారియర్గా మారింది. సో 5కి వీళ్ళ దగ్గరే 5 ఇది ఉన్నాయి. మళ్ళీ వీళ్ళలోంచి ఎంతమంది వస్తారు అంటే నాకు తెలిసి ఒక నైని పవని ఒకళ్ళు ఛాన్స్ ఉన్నారు. హరితేజ్ని ఎప్పుడో చూశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చివరికి వచ్చేప్పటికి ఏంటంటే ఆవిడ ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి వచ్చి అదొకటి వెళ్తుంది, జనాలకు బలంగా వెళ్ళి ఆవిడని పెట్టరు మ్యాక్సిమం. సో నైని పవనికి ఛాన్స్ ఉంది. నైని పవని తప్పితే మేబీ గౌతమ్కి కొద్ది గొప్ప ఛాన్స్ ఉందేమో అనుకున్నా, 50-50. సో టాప్ 6 కనుకుంటే గౌతమ్ ఉంటాడు, టాప్ 5 కనుకుంటే గౌతమ్ ఉన్నాడు. సో వాళ్ళు 4 ఉంటారు టాప్ 5లో. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్ టాప్ 5లో 4 ఉంటారు. వీళ్ళలోంచి ఒకరికి ఛాన్స్ ఉంటుంది. సో లేదు టాప్ 6 పెడదాం అనుకుంటే మాత్రం అప్పుడు వీళ్ళలోంచి 2 ఛాన్స్ ఉంటుంది. అంటే 8 మందిలో 2 ఛాన్స్ ఉంటుంది. ఆ 8 మందిలో 4 ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో వాళ్ళ 4 వీళ్ళిద్దరు 6 టాప్ 6గా ఈ సీజన్ ఎండ్ అయ్యిద్ది అనుకుంటున్నా. సో బట్ వీళ్ళ వల్ల కంటెంట్ తిరిగిపోయి ఏదో అయిపోయి అయిద్దని మాత్రం అనుకోవట్లా. ఆడియన్స్ కొద్దిగా స్లోగానే ఫీల్ అవుతారు. సీజన్ ఇంకా స్లోనే అవుతుంది. బట్ ఒక ఎంటర్టైన్మెంట్ అన్నది వీళ్ళు క్రియేట్ చేయగలరు, అంత సత్తా ఉన్న వీళ్ళందరూ. అది మాత్రం ఉన్నాయి క్యాపబిలిటీస్. అవినాష్లో, టేస్టీ తేజాలో వీళ్ళందరిలో ఆ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కామెడీ అనేది ఒక రేంజ్కి తీసుకెళ్ళగలరు. ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపించి మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనకి 24/7 కొద్దిగా వెళ్తుంది. సో అన్న చూసావా నాది అన్నట్టు అలాంటిది ఏదైనా శివాజీ, టేస్టీ తేజ కామెడీ ట్రాక్ ఏదైనా అలాంటిది ఏదైనా పడి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ మనం ఫీల్ అవ్వచ్చు. కానీ అదర్వైజ్ కొద్దిగా అంటే గొడవలు, ఆ ఫైట్స్, ఆ పాయింట్స్ పెట్టడాలు అవి ఎలా అవుతాయి అన్నది మాత్రం చూడాలి. నెక్స్ట్ వీళ్ళు హౌస్లోకి ఎంటర్ అవ్వగానే నేను ఏమనుకుంటున్నాను అంటే వీళ్ళకి టాస్క్ పెడతాడేమో బిగ్ బాస్ అనుకుంటున్నా. ఈ 8 మంది ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యారో వీళ్ళకి టాస్క్ పెడతాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళకి టాస్క్ పెట్టి వీళ్ళలో ఎవరైనా చీఫ్ని, మరి ఆయన మెగా చీఫ్ అన్నారు, అదే అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ వీళ్ళకి ఒక చీఫ్, వాళ్ళకి ఒక చీఫ్, సబ్ చీఫ్లు ఏమైనా ఉంటారేమో చూడాలి. సో వీళ్ళకైనా టాస్క్ పెట్టి ఆ చీఫ్ టాస్క్ ఏదైనా పెట్టి వీళ్ళలో ఒక చీఫ్ ఎంచుకునేటట్టుంటే దాని ప్రకారం వీళ్ళకి నామినేషన్ పాయింట్లు, గేమ్ సరిగ్గా ఆడదని నామినేషన్ పాయింట్లు లేకుంటే, ఎందుకంటే కట్ చేయగానే మళ్ళీ నామినేషన్ అనేది జరుగుతుంది. వీళ్ళు వాళ్ళని నామినేట్ చేయడం, వాళ్ళు వీళ్ళని నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్స్లో అయితే వీళ్ళైతే ఎవరు వాళ్ళని టచ్ చేయరు. మ్యాక్సిమం చెప్పిన పర్సన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అంతమించి ఎవరి జోలికి వెళ్ళరు. వీళ్ళు మణికంఠ జోలికి అయితే ఎవరు వెళ్ళరు. రాజస్థాన్ని వెళ్తే నేను అనుకోవటం ఒక హరితేజ ఛాన్స్ ఉందేమో అనుకున్నా. ఆవిడ చాలా మెచ్యూరిటీ ఉన్నోళ్ళు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్, అప్పుడు కన్నా ఇంకా గేమ్ మీద అవగాహన ఉంది కాబట్టి ఆవిడైనా టచ్ చేస్తే టచ్ చేయాలి, లేదంటే ఎవరు టచ్ చేయరు అంతే. సో ఇది నాకేం పెద్దగా
వచ్చేసిద్ది కొట్టేసిద్ది సీజన్ జుమ్మని వెళ్ళిపోద్దని మాత్రం నాకు అనిపించట్లా. మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ప్రోమోలో చూపించినట్టుగా అది గట్టిగా ఉంటాయి. సో దాని గురించి మాట్లాడదాం. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.